హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి విలేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు కర్రీ వచ్చేసరికి దోసకాయ ఎండ్రాయిలు వండుతున్నాను ఫ్రెండ్స్. అది ఎలా వండాలో మీకు కూడా చూపిస్తాను, మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఎండ్రాయిలు నీటిలో నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసుకొని ఎండ్రాయిలు బాగా కడుక్కొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎండ్రాయిలు కడుక్కొని అందులో వేసుకొని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా బాగా వేగాలి ఆయిల్లో. రొయ్యలు ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. వేగినాక అవి మగ్గినాక చిన్న సైజు దోసకాయ కోసుకొని లోన గింజలు లేకుండా నీట్గా కోసుకోవాలి ఫ్రెండ్స్. కోసుకొని అందులో వేసుకొని అది కూడా కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గినాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తగినంత సాల్ట్, పసుపు, కూరకు సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఎంత మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్. మగ్గినాక ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్లు పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కూర చాలా బాగుంటుంది, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.